ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తూ ఉంటున్నాం. గడిచిపోయిన సంవత్సరం అంతా నమ్మదగిన దేవుడిగా, నమ్మకమైన సత్యసాక్షి అయినటువంటి గొప్ప దేవుడిగా మీ నమ్మకత్వాన్ని, మీ విశ్వాస్యతను మా ఎడల మీరు ఎడతేక చూపించి మీ కృపచేత మమ్మల్ని కప్పి పోషించి ఆదరించి ధైర్యపరిచి సజీవ లెక్కలో ఉంచి సంవత్సరాంతము రాత్రంతా మీ సన్నిధిలో సంతోషముతో ఆనందముతో మీ వాక్య వెలుగులో పరీక్షించుకొని మా తప్పిదాలు పతనాలు ఒప్పుకొని మీ నామాన్ని హెచ్చించి మిమ్మల్ని పూజించి ఆరాధించేదానికి యోగ్యమైన విధానములో పరిశుద్ధమైనటువంటి బెల్ల మీద ఉంచబడిన రొట్టె ద్రాక్షారసములో పాలు పొందేదానికి ప్రార్థనాపూర్వకముగా మీరు అనుగ్రహించేటటువంటి వ్యక్తిగత కుటుంబ వాగ్దానాలను, సంఘ వాగ్దానాలను చేపట్టి మీ సన్నిధిని ఎంతో సంతోషించి ఆనందించే ఆత్మీయతలోనికి సంఘం అంతటినీ మీరు తీసుకొచ్చిన విధానం కొరకై నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నూతనమైన సంవత్సరంలో మొట్టమొదటి దినాన మరొకసారి నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో మీ సన్నిధిని వెతికేదానికి, మీ యొక్క ప్రత్యక్షతను చూసేదానికి, మీ యందు సంతోషించి ఆనందించేదానికి, మీరిచ్చినటువంటి వాగ్దానాలను స్వతంత్రించుకునేదానికి తండ్రి మీ మీద ఆధారపడి మిమ్మల్ని పూజించి ఘనపరిచి మహిమపరిచేదానికి మీ ప్రజలముగా మీ పరిశుద్ధమైనటువంటి జీవము కలిగిన దేవుని సంఘములో దేవుని ప్రజల మధ్య పరిశుద్ధమైన బల చుట్టూ మరొకసారి చేరి మీ వాక్యాన్ని ధ్యానించుకునేదానికి, మీ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకొని మీ యొక్క పని కొరకై సిద్ధపరచుకునేదానికి, మీ రాకడు కొరకై మమ్మల్ని మేము సిద్ధపరచుకునేది మాత్రమే కాకుండా అనేకులను సిద్ధపరచుకునేదానికి మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన నూతనమైన సంవత్సరాన్ని బట్టి హృదయమారా మిమ్మల్ని కొనియాడి కీర్తిస్తూ మహింపరుస్తూ ఉంటున్నాం. ఈ సంవత్సరం అంతా నీ కృపలో, మీ జ్ఞానములో, మీ వాక్య విధేయతలో, మీ చిత్తమనే వలయములో, మీ వాక్యం యొక్క కేంద్రములో వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా ఏ విధంగా మేము మా విశ్వాస జీవిత యాత్రను కొనసాగించాలనో అన్ని పరిస్థితులను అధిగమించి మీ యందు విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుకొని నీ కొరకై నమ్మకమైన సాక్ష్యం కలిగినటువంటి మీ ప్రజగా తండ్రి మీ యొక్క ప్రేమ సునాదాన్ని అనేకులకు సాటి చెప్పే అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల కూడికకు మీరే ఆది అంతము నడిపించండి. నిత్యత్వంలో మీరు కలిగిన ఉన్నత ఉద్దేశాలు ఈ కూడిక ద్వారా మీరే నెరవేర్చుకోనండి. మేము మీ సన్నిధిలో ఈ ఉదయకాలం గడిపే సమయం ఎంతో ఆశీర్వాదకరంగా, సంతోషకరముగా, మేలుకరముగా, మీ నామానికి మహిమ తెచ్చేదిగా ఉండగలిగినట్లు మీరే పాటల ద్వారా, వాక్యం ద్వారా మా హృదయాలను నూతనపరచండి, ప్రోత్సాహపరచండి, పురుకల్ప చేయండి, పరిశుద్ధపరచండి. ఈ విధంగా మీ సన్నిధిని ఎంతో సంతోష ఆనంద గానములతో మరొకసారి మీరు చేసినటువంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను పూజించి గణపరిచేదానికి మీరే మమ్మల్ని ఆయత్తపరచమని, ఇంకా రావాల్సినటువంటి ప్రియులందరినీ త్వరపెట్టి సకాలంలో తీసుకొని రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వచ్చిన వారందరినీ బట్టి మీకు స్తోత్రములు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంకా మారు మనసు పొందకుండా ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటున్నారో వారి హృదయాలలో లోతైన నూతనమైనటువంటి ఆత్మరక్షణ కార్యాన్ని జరిగించండి. నీ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా వాక్యానికి లోబడి వాక్యము చేత గుర్చబడి సంపూర్ణంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఉచితముగా తన కృపను బట్టి మానవులందరికీ అందుబాటులో ఉంచినటువంటి రక్షణ ఆనందాన్ని పొంది సంతోష ఆనందం సమాధానాలతో వెళ్ళగలిగినట్లు రక్షణ లేని వారితో ప్రత్యేకంగా మీరు సంధించండి. నీ కృపను వారి మీద మెండుగా కుమ్మరించి సంపూర్ణంగా రక్షించండి. రక్షించబడిన మేము కూడా నీ వాక్యానికి విధేయత చూపించి వాక్యానికి అనుగుణంగా మా జీవితాల్లో నిన్ను మహిమపరిచే బిడలముగా ఉండగలిగినట్లు మీరే మాకు కూడా సహాయం దయచేయమని, ఈ విధంగా నూతనమైనటువంటి తీర్మానాలతో తండ్రి సంవత్సరం అంతా తండ్రి మేము నీ కొరకై సాక్షులముగా జీవించగలిగినట్లు నీ కృపను మాకు ఫలింపచేయమని, ఈ ఉదయకాల కూడికకు మీరే ఆదివంతమని నడిపించమని, పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో స్వాధీనములో మమ్మల్ని అందరినీ ఉంచుకోమని, అలసిపోయినటువంటి శరీరాలకు కావాల్సిన మంచి విశ్రాంతిని, పురుకొల్పును, తండ్రి ఉత్సాహాన్ని, మంచి యాక్టివ్నెస్ను, అలర్ట్నెస్ను అనుగ్రహించమని నీ కృపగల హస్తాలకు ఈ పరిచర్య అంతటినీ అప్పగించుకుంటూ
మీ నడిపింపును, మీ యొక్క ఆత్మ అభిషేకమును కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైనటువంటి నామమున మరొకసారి సాతాను క్రియలన్నింటినీ, కనపడినటువంటి అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలన్నింటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామమున పారదోలి మమ్మల్ని అందరినీ మీ రక్త ప్రోక్షిణి కిందకి తెచ్చుకొని ఉంటున్నాం. మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి పవిత్రపరచండి. మీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా అనే పాట పాడుకుందాం. 236 236. కొత్త పాఠ పుస్తకాల్లో 238, పాత పాఠ పుస్తకాల్లో 236, 236 and 238. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడిచిన కాలమెల్లా కంటి పాపవలే, గడిచిన కాలమెల్లా కంటి పాపవలే, కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వలె కనికరించెను మమ్ము, కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము, ఎన్న తరమ ప్రేమ హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా. నాదుడు యేసు మన చెంతనుండానిలా, నాదుడు యేసు మన చెంతనుండానిలా, చింత
చేసినాను హల్లెలూయా. దొనయందున్న యేసు దివ్యముగాను లేరి, దొనయందున్న యేసు దివ్యముగాను లేరి, దాటిగా వాటి నడుచు హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగాను చేను యేసు హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగాను చేను యేసు హల్లెలూయా. చేరిన వారినెల్లా కోరి ప్రేమించు యేసు, చేరిన వారినెల్లా కోరి ప్రేమించు యేసు, చేర్చును కౌగిటిలో హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. గడిచిన కాలమెల్లా కంటి పాపావలే, గడిచిన కాలమెల్లా కంటి పాపావలే, కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. 164వ పాట 164. దేవునికే మహిమ యుగయుగములకు కలుగునుగాక. 166 కొత్త పుస్తకాల్లో, 164 పాత పుస్తకంలో. దేవునికే మహిమా, దేవునికే మహిమా యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దానికి మనలను వారసులా చేసెను, దానికి మనలను వారసులా చేసెను. వందనములను చెల్లించుము, వందనములను చెల్లించుము. దేవునికే మహిమా, దేవునికే మహిమా యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. నిలవరమైనది మనకిలలేదని, నిలవరమైనది మనకిలలేదని, వల్లభుడు స్థిర పరచెను పరమందు, వల్లభుడు స్థిర పరచెను పరమందు. చెల్లించి స్తుతులను పూజింకము, చెల్లించి స్తుతులను పూజింకము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. సియోను పురమగు
దేవుని నగరుకు సియోను పురమగు దేవుని నగరుకు సొంపుగా చేర్చెను తన కృప ద్వారానే సొంపుగా చేర్చెను తన కృప ద్వారానే స్తోత్ర గీతములను పాడెదము స్తోత్ర గీతములను పాడెదము దేవునికే మహిమా దేవునికే మహిమా పరదేశులుగా మనలను చేయక పరదేశులుగా మనలను చేయక ప్రభుని ఇంటికి వారసులుగా చేసి ప్రభుని ఇంటికి వారసులుగా చేసి పాడి పొగడెదము మన ప్రభుని పాడి పొగడెదము మన ప్రభుని దేవునికే మహిమా దేవునికే మహిమా శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను మురమారగను ప్రణుతింతుము మురమారగను ప్రణుతింతుము దేవునికే మహిమా దేవునికే మహిమా యుగ యుగములకు కలుగునుగాక యుగ యుగములకు కలుగునుగాక దేవునికే మహిమా దేవునికే మహిమా నూతనమైన యెరూషలేము $463 నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము అనే పాట పాడుకుందాం. 459వ పాట 459. కొత్త పాఠ పుస్తకాల్లో 462, పాత పాఠ పుస్తకములలో 459. 459, 462. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, దానికి మనలను పాత్రులు చేసిన, దానికి మనలను పాత్రులు చేసిన మన ప్రభు యేసుకే వందనస్తుతులు, మన ప్రభు యేసుకే వందనస్తుతులు. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. సమాధాన
సంతోషము పరిపూర్ణముగా నిండి ఉన్నది. శాంతి దాత యేసు ప్రభువు, శాంతి దాత యేసు ప్రభువు, ఏలుతున్న రాజ్యములో, ఏలుతున్న రాజ్యములో మనలను పాలి వారిగా చేసిన రాజునకే స్తోత్రములు. మనలను పాలి వారిగా చేసిన రాజునకే స్తోత్రములు. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. మన పాపములను క్షమించెనుగా కల్వరి సిలువ రక్తము ద్వారా, మన పాపములను క్షమించెనుగా కల్వరి సిలువ రక్తము ద్వారా. తన పరిశుద్ధత ఎందు మనలా, తన పరిశుద్ధత ఎందు మనలా కాలివారి రాజేసే, కాలివారి రాజేసే. మహిమానుడా మా దేవా, మనసారా నిన్ను పాడెదను. మహిమానుడా మా దేవా, మనసారా నిన్ను పాడెదను. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. పరిశుద్ధ పట్టణము ఎంతో సౌందర్యము కలిగేయున్నది. పరిశుద్ధ పట్టణము ఎంతో సౌందర్యము కలిగేయున్నది. భక్త కొరకు సిద్ధపడిన, భక్త కొరకు సిద్ధపడిన పెళ్లి కుమార్తెగా నుండెనుగా, పెళ్లి కుమార్తెగా నుండెనుగా. తన వధువుగా చేసిన ప్రభుకే స్తుతి చెల్లించెదము. తన వధువుగా చేసిన ప్రభుకే స్తుతి చెల్లించెదము నిరతం. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. దేవుడి మనతో నివసించును, కాపురమును మనతో నిత్యము. దేవుడి మనతో నివసించును, కాపురముండును మనతో నిత్యము. దేవుడే మనకు తోడైయుండి, దేవుడే మనకు తోడైయుండి నడుపును మనలా పరమునకు, నడుపును మనలా పరమునకు. మనలను ప్రేమించిన ప్రభునే ఆరాధించి మ్రొక్కెదము,
మనలను ప్రేమించిన ప్రభునే ఆరాధించి మ్రొక్కెదము. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. మన కన్నుల ప్రతి బాష్పములను తుడిచివేయును మన ప్రభు యేసు. మన కన్నుల ప్రతి బాష్పములను తుడిచివేయును మన ప్రభు యేసు. మరణము దుఃఖము వేదనయుండదు, మరణము దుఃఖము వేదనయుండదు పరిశుద్ధ నగరములో. పరిశుద్ధ నగరములో మరణము లోకము సాతానున్ గెలిచిన ప్రభునే పూజింతుము. మరణము లోకము సాతానున్ గెలిచిన ప్రభునే పూజింతుము. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. దానికి మనలను పాత్రుల చేసిన, దానికి మనలను పాత్రుల చేసిన మన ప్రభు యేసుకే వందన స్తుతులు. మన ప్రభు యేసుకే వందన స్తుతులు. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. ఆరాధనలో మనం ప్రవేశించక మునుపు దేవుని వాక్యములో కొన్ని భాగాలు మనం ధ్యానించుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనము నుంచి 27వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21 నుంచి 27 వరకు అందరము కలిసి చదవండి. దేశమా సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములను చేసెను. పశువులారా భయపడుకుడి, గడ్డి బిల్లలో పచ్చిక మలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష పండ్లు సమృద్ధిగా ఫలించును. సియోనులారా ఉత్సహించి దేవదేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును నీ కొరకు అనుగ్రహించును. పూర్వమందు మను ద్రాక్షారసముతో కొత్త తైలమును గానుగులు పైగా పొర్లిపారును. మీరు పడపారా తిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను మిడతలను, గొంగరి పురుగులను, పసురు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరములన్నీ మీకు మరలా ఇత్తును. నా దేనులు నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు చదవబడిన ఈ వాక్య భాగములను పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకై ఆశీర్వదించి
ఆత్మచేత మన హృదయాలను నింపి సంతోషంతో ఆనందంతో ఈ ఉదయకాల సమయంలో ఆయన్ను మనసారా స్తుతించి ఆరాధించినట్లు మనకు సహాయం చేయనట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. మరొక నూతనమైనటువంటి మొట్టమొదట దినాన్ని ఈ నూతనమైన సంవత్సరంలో ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పరిశుద్ధమైనటువంటి ఆలయములో మీ పరిశుద్ధ రక్తము చేత కొనబడిన మీ ప్రజగా బల చుట్టూ చేరి మిమ్మల్ని స్తుతించే ఆధిక్యతను సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రములు. ఆరాధన వర్తమానం నిమిత్తమై చదవబడిన వాక్య భాగములను మీరు మా కొరకై ఆశీర్వదించండి. తెరవబడిన ఆకాశాన్ని మీరు మాకు దయచేయండి. అయోగ్యమైనటువంటి నన్ను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మానవుని యొక్క ఊహలు, తలంపులు, ఆలోచనలు సమస్తమును కొట్టివేసి శక్తి కలిగిన, జీవము కలిగిన, పరిశుద్ధమైన మీ వాక్కులు మీ సింహాసనం నుంచి విడుదల చేసి ఏ విధంగా మీరిచ్చేటటువంటి సంతోషము, సర్వ సంతృప్తి, సమాధానము పొందినటువంటి వారమై కోల్పోయిన సమస్తాన్ని సమకూర్చే దేవుడుగా, నిజమైనటువంటి దేవుడుగా, నమ్మకమైనటువంటి దేవుడుగా, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే దేవుడుగా తండ్రి మిమ్మలను మేము గుర్తెరిగిన వారమై సంతోషముతో గంతులు వేస్తూ నీ మందిరములో చేరి మీ నామాన్ని హెచ్చించడానికి నీ కృప వెంబడి కృపను, మీ యొక్క ఆత్మ అభిషేకాన్ని, మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని, అయోగ్యమైనటువంటి నన్ను కూడా మీ ఉచితమైన కృపలో జ్ఞాపకము చేసుకొని కేవలము నీ నోటి బోరుగా వాడుకోమని నీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ నడిపింపును, అభిషేకాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాను తండ్రి, ఆమెన్. ఇక్కడ యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. 21వ వచనం చదవండి బిగ్గరగా. దేశమా దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన మీ ఎడల చేసి ఉన్నాడు. మీ దేశంలో ఉన్నటువంటి తన ప్రజలందరి ఎడల తన మహత్యాన్ని, తన అద్భుతమైనటువంటి కార్యాలను మీ ముందు కనపరిచి ఉన్నాడు. కాబట్టి మీరు భయపడక గంతులు వేస్తూ సంతోషముతో, ఆనందముతో ఉత్సహించి, ఆనందించి దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి, గంతులు వేయండి అని ప్రవక్త ద్వారా తన ప్రజలను విసికి వేసారపై పంట అంతటిని నష్టపోయి చీడపురుగులు, మిడతలు, పసురు పురుగులు, గొంగల పురుగులు తినివేసినటువంటి సంవత్సరాలన్నిటినీ తిరిగి వారిని ధైర్యపరిచి వాటన్నిటినీ సమకూర్చి సంతృప్తితో, ఆనందముతో, సంతోషముతో కడుపారా తిని సంతోష ఆనంద గానములతో నిజమైన దేవుడు ఆయనే, యెహోవాయే మా దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు మాకు లేనేలేడు, ఆయనే మా రక్షకుడు, ఆయనే మా దుర్గము, ఆయనే మాకు సహాయం చేసేవాడు. కరువులో, కష్టాలలో, కరువు ప్రాంతాల్లో, ఇరుకులలో, అనేక సందర్భాలలో మేము కోల్పోయిన సమస్తాన్ని మాకు సమకూర్చినటువంటి గొప్ప దేవుడిగా మీ ఎదుట తన్ను తానే బయలుపరుచుకుంటున్నాడు. కాబట్టి మీరు భయపడక సంతోషించి గంతులు వేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ఆనాడు తమ పితరులైనటువంటి ఇశ్రాయేలీల ప్రజలతో ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈనాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ దృష్టాంతాల ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఏదైతే గడిచిపోయిన సంవత్సరం అంతా నష్టపోతూ వచ్చామో, ఏ కరువు, ఏ కాటకము, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు, ఏ యొక్క అనారోగ్యము, సాతాను తీసుకొచ్చే శోధనలు కావచ్చు, ఆత్మీయంగా పతనానికి నడిపించేటటువంటి ఆకర్షణలు కావచ్చు, వాటన్నిటి యందు ధైర్యం చాలక విసికి వేసారి దుఃఖముతో, నిట్టూర్పుతో బాధపడుతూ ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి మనలను కూడా దేవుడు ప్రేమించి ఈ నూతనమైన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి మనలను ఉత్సాహపరిచి, ధైర్యపరిచి, ప్రోత్సాహపరిచి సంతోషముతో, ఆనందముతో కోల్పోయిన సమస్త పంటను తిరిగి మనకు సమకూర్చి ఆ సంవత్సరాలు గడిచిపోయిన సంవత్సరాలన్నిట్లో ఏదైతే మనము అనుభవించలేకపోయినామో ఈ నూతనమైన సంవత్సరంలో నిజమైన దేవుడు, నిన్ను నన్ను రక్షించినటువంటి దేవుడు, మనలను విమోచించినటువంటి దేవుడు తన సత్యము చేత, తన వాక్యము చేత, తన యొక్క ఆత్మ చేత, తన ప్రేమ చేత, తన నిత్య జీవం అనే వరము చేత మనలను తన వెలుగు చేత వెలిగించినటువంటి దేవుడు తిరిగి ఉదయకాల సమయంలో
సంవత్సరం మొట్టమొదటి దినాన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేశమా, నా సంఘంలో ఉన్నటువంటి ప్రజలారా, నేను విమోచించబడినటువంటి నా కుమారులారా, కుమార్తెలారా, మీరు భయపడొద్దు, గంతులు వేయండి, సంతోషించండి, ఆనందించండి. ఏదైతే మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో నష్టపోతూ వచ్చారో దాన్ని అంతటినీ నేను సమకూరుస్తాను. నేను శక్తి సామర్థ్యము కలిగినటువంటి దేవుణ్ణి, నేను అత్యధికమైనటువంటి బల శౌర్యములు కలిగినటువంటి దేవుణ్ణి, నేను అద్వితీయుడైనటువంటి సత్యదేవుణ్ణి, అద్భుతాలు చేసేటటువంటి దేవుణ్ణి. కాబట్టి మీకు వేరే దేవుడు లేనే లేడు. నేనే మీ దేవుడను, నేనే మీ రక్షకుడును, నేనే మీ రక్షణ కేడమును, మీ నీతిని, మీ యొక్క శృంగమును, మీ యొక్క ఆశ్రయ దుర్గమును నేనే అని ఆనాడు తన పితరులతో చెప్పినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో కూడా ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఎందుకు సంతోషించి గంతులు వేయమంటున్నాడు? మనం చూసినట్లయితే 22, 23 వచనాల్లో చదవండి. గడ్డి బీళ్లలో పచ్చిక మలుచును, చెట్లు ఫలించును, చదువమ్మా. కరువు రానియక, ఇంతకుముందు కరువుతో, దుఃఖముతో, ఆనందం దాకా ఎంతో నిట్టూర్పుతో ఉన్నటువంటి మీకు తొలకరి వర్షమును, కడవరి వర్షమును కురిపిస్తాను. ఆత్మీయమైనటువంటి వర్షము చేత మీ హృదయములను నింపేస్తాను. మీ హృదయములో సంతోషము, ఆనందము నేను కలిగిస్తాను. ఈ లోకములో ఉన్నటువంటి ద్రాక్షారసములు ఇచ్చేటటువంటి సంతోష ఆనందముల కంటే మిక్కిలి సంతోషాన్ని, ఆనందాన్ని నేను మీకు దయచేస్తాను. కీర్తనాకారుడు అంటాడు 4వ కీర్తనలో, చూడండి, కీర్తన 4, 4వ కీర్తన, 4వ కీర్తన, 4వ కీర్తన 7వ వచనం చదవండి. 7 ధాన్య ద్రాక్షారసములు విస్తరించి ఆనందించి సంతోషించిన దానికంటే అధికమైనటువంటి సంతోషాన్ని నీవు నా హృదయంలో నాకు అనుగ్రహించావు. కాబట్టి యెహోవా, తర్వాత వచనం, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేస్తావు. నా చుట్టూ ఎంత శత్రు సమూహము ఆవరించినప్పటికీ నాలో ఉన్నటువంటి సంతోషము, ఆనందము, నాకు ఈ లోకమిచ్చే సంతోషము కంటే నీ కాపుదల, నీ ఆశ్రయము, నీ కాపుదల, నీ రక్షణ, నీ నడిపింపు, మీ సంతృప్తి, మీరిచ్చే సమాధానము నాకు ఎంతో అత్యధికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. మరి మన సంతోషము దేని ద్వారా ఉంది? లోకము, లోకాశలు, లోకంలో ఉన్నటువంటి ధనము, ఆస్తులు, ఆస్తుపాస్తులు, పిల్లలు, మనకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి సిరి సంపదల చేత మనం సంతోషించి తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని అనుభవించి నిత్యత్వములో దేవుడు ఉచితముగా మనకి అనుగ్రహించే సంతోషాన్ని చేతులారా పోదోసుకునేటటువంటి అనుభవంలోనికి సాతాను మనల్ని నెట్టుకొని లోకంలోనికి తీసుకొని పోతాడు. అందుకనే మొట్టమొదటి దినాన నూతనమైన సంవత్సరంలో అటువంటి పరిస్థితి నుంచి నేను మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాను. కోల్పోయినటువంటి పంటను, కోల్పోయినటువంటి ద్రాక్షారసము ఏ దినములైతే మీరు కరువు కాటకముల చేత మీరు సంపద లేక, తృప్తి లేక, ఆనందము లేక, ఆకలితో అలమటించి నన్ను విసికి వేసారిపోయినారో దాన్నంతటిని నేను తీసివేసి తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు సమృద్ధిగా కొనుపరించి పశువులకు కానీ మీకు పశువులు, బీళ్ళను, కచ్చిక బయళ్ళను మెలిపించి అన్నిటినీ, అంటే సకల జీవులను సంతృప్తిపరిచేటటువంటి దేవుడు, సకల జీవుల కోరికను ఆయన తీర్చేటటువంటి గొప్ప దేవుడు. 145వ కీర్తన 8, 9 వచనాలు. 145వ కీర్తన 8, 9, 10 వచనాలు చదవండి.
ఉమ్. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా అందరికీ ఉపకారి. కింద వచ్చినాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు వారికి నీవు ఆహారం ఇచ్చెదవు. నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తీర్చేటటువంటి గొప్ప దేవుడు. జీవుల యొక్క కోరికనే తీరిస్తే, ఈ లోకములో తాను మాట చేత సృష్టించినటువంటి వారి అవసరాలనే తీరిస్తే, తన స్వహస్తములతో, తన చేతితో, తన రూపములో, తన పోలికలో సృష్టించి తన జీవాన్ని, తన మహిమను మనలో ఉంచినటువంటి దేవుడు మన కోరికను తీర్చడా? తప్పనిసరిగా తీరుస్తాడు. తన సొంత కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తునే నీ కొరకు నా కొరకు ఆ కలవరి శిలువలో చనిపోయేదానికి అప్పగించినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహించడు అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనకు రాయబడింది. కాబట్టి ఆయన యందు మనము సంతోషించి ఆనందించేది నేర్చుకోవాలి. మన జీవితంలో ఏమి నష్టపోయినప్పటికీ దాన్నంతటినీ సమకూర్చి సంతోషించి ఉల్లసింపజేసి మనను సంతృప్తిపరిచి ఆనందింపజేసేటటువంటి దేవుడు, మన కోరికను తీర్చేటటువంటి దేవుడు, మన అవసరాలన్నింటినీ తగిన సమయంలో తన చిత్తానుసారంగా మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు ఒక నూతనమైనటువంటి మార్గంలో, ఒక నూతనమైనటువంటి తీర్మానాలతో ఈ సంవత్సరం అంతా తన యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, తన నూతనమైనటువంటి మార్గము, తన చిత్తాన్ని ప్రకారం నడుచుకునేటటువంటి జీవితము నీకు నాకు అనుగ్రహించి అన్ని పరిస్థితులలో చాలినంత దేవుడుగా, ఇమ్మానుయేలు దేవుడుగా, ఆదరించి ధైర్యపరిచే దేవుడుగా, మనలను పోషించి ఆదరించి సంతోషింపజేసేటటువంటి దేవుడు. కాబట్టి ఆయన యందు మనము సంతోషించి ఆనందించాలి. తర్వాత 26వ వచనం, 25, 26 వచనాలు, 26, 27 వచనాలు. నేను తప్ప వేరే దేవుడు ఇంకెవ్వరూ లేరని మీరు తెలుసుకుంటారు. కాబట్టి మీ మధ్య నేను ఒక నూతనమైనటువంటి కార్యాన్ని చేసేదానికి నన్ను నేనే నిజమైన దేవుడిగా మీ మధ్య బయలుపరుచుకుంటున్నాను. కాబట్టి మీరు భయపడని అవసరం లేదు అని ఆయన అభయం ఇస్తూ ఉంటున్నాడు. కారణం ఏంటంటే ఆయనే మనలను విమోచించాడు, ఆయనే మనలను తన సొత్తుగా చేసుకున్నాడు, ఆయనే మనలను పేరు పెట్టి పిలిచాడు. అందుకే మీరు భయపడిన అవసరం లేదు అని మొట్టమొదటి దినాన్నే ఆయన ధైర్యము చేత ఆయన ఆదరించి మనలను ఏ స్థితిలో నుంచి మనం అటువంటి కృంగుదల్లో ఉన్నామో దాని నుంచి పైకి లేవనెత్తే దేవుడిగా ఉంటున్నాడు. 45వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి 2 వచనాలు, 43వ యెషయా గ్రంథం 43వ అధ్యాయం చదవండి. చాలు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. కాబట్టి నువ్వు భయపడిన అవసరం లేదు. నిన్ను నా సొత్తుగా క్రయాన్ని చెల్లించి కొనుక్కున్నాను, నీవు నా సొత్తుగా చేసుకున్నాను. కాబట్టి దేనికి ఈ లోకములో భయపడిన అవసరం లేదు. అభయముతో కూడినటువంటి వాగ్దానము, ఉచితమైనటువంటి తన కృపను బట్టి తన ప్రజలమైనటువంటి మనకు ఆయన అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి మనము సంతోషించి ఆనందించి ఆయన్ను ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరిచే వారముగా మనం ఉండాలి. అదే 43వ అధ్యాయం 12వ వచనం చదవండి. 12, 13 వచనాలు. రక్షించువాడను చదవమ్మా. చదవండి కింద.
నేను కార్యము చేయగా త్రిప్పివేయగలవాడు ఎవడూ లేడు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ దేవుడు తన ప్రజల పక్షంగా ఒక కార్యాన్ని చేశాడంటే దాన్ని త్రిప్పివేసే ఏ మానవుడు కానీ పరలోకంలో ఏ ఒక్కరు కానీ లేరు అని అటువంటి వాగ్దానముల చేత తన ప్రజలైనటువంటి మనలను మొట్టమొదట నూతనమైన సంవత్సరంలో ఆ దినాన ఆయన ధైర్యపరిచి మనలను సంతోషించి ఆనందింపజేసేవాడుగా, ఆయన నిజమైనటువంటి దేవుడుగా, మనలను రక్షించే దేవుడుగా, ఆదరించే దేవుడుగా, సంతృప్తపరిచే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. అందుకే ఆయన అరణ్యములో, ఇప్పుడే పాటలు పాడుకున్నాం, అరణ్యములో ఆ భయంకరమైనటువంటి ఎడారి ప్రాంతములో ఒక మార్గమును, సరళమైనటువంటి మార్గాన్ని కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయుల ప్రజలు పోయేదానికి ఆయన త్రోవను ఏర్పాటు చేసి దాదాపు 40 సంవత్సరాల్లో వారు నడిపించినటువంటి గొప్ప దేవుడు, వారిని నడిపించినటువంటి దేవుడు మనలను కూడా ఈ లోకములో మన విశ్వాస జీవిత యాత్రలో మన శోధనలు, మన ఒడిదొడుకులు, మన కష్టాలు, మన శ్రమలు, మన ఆటంకాలు వాటన్నిటి నుంచి మనల్ని విడిపించి సరళమైన మార్గాల్లో, నూతనమైనటువంటి మార్గాల్లో, చక్కని మార్గాల్లో మనల్ని నడిపించి చివరి దినం వరకు, ఆయన రాకడ దినం వరకు, మనం ఈ లోకంలో జీవించేంత వరకు తన నమ్మకత్వాన్ని నిరూపించుకునే గొప్ప దేవుడు. అందుకే 43వ అధ్యాయం యెషయా గ్రంథములో మనం చదివినట్లయితే 14వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవమ్మా. వారికి అక్షయాస్పదములకు ఓడలతో కల్దీయులను పడవేసేదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రములో త్రోవ కలుగజేయవాడను, వడిగల జనములలో మార్గం కలుగజేయవాడను. రథమును, గుర్రమును, సేనాను, శూరులను నడిపించువాడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయ్యందరూ, వారు లయమై జనపనాల వలె అయిపోయింది. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవిలో జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోలను నన్ను ఘనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. వై ఎందుకు ప్రచురము చేస్తారు? పైన చదువుకున్నాం, అన్ని పరిస్థితులలో ఆయన మనకు మార్గాలు కలుగజేసే దేవుడు, సముద్రములో త్రోవను కలుగజేసే దేవుడు, నడుల్లో మార్గమును కలుగజేసే దేవుడు, ఎడారి ప్రాంతంలో చక్కని మార్గాన్ని నడిపించినటువంటి దేవుడు, ఆయన ఒక్కడే నిజమైనటువంటి దేవుడు, ఆయనే మన దేవుడు, ఆయనే మన రక్షకుడు. కాబట్టి స్తోత్రగానము దినదినము, అనుదినము, అనుక్షణము ఆయనను స్తుతించి ఆరాధించి ఆయన మనకు చేసినటువంటి మేలులన్నిటినీ ఆధారము చేసుకొని సంతోష ఆనంద గానములతో ఆయనిచ్చిన రక్షణను బట్టి, ఆయనిచ్చిన సంతోషాన్ని బట్టి, ఆయన మనకు కలగజేసినటువంటి సంతృప్తిని బట్టి, ఆయన మనకు కలగజేసినటువంటి వనరులన్నిటిని బట్టి ఆయన్ని మనము ఉదయకాల సమయంలో ఆరాధించాలి. అందుకే ఇదిగో మీ మధ్య నేనొక నూతన క్రియను చేస్తున్నాను. ఆనాడు ఇశ్రాయేలీయుల మధ్య ఆ భయంకరమైనటువంటి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలను కలిగించి కొన్ని లక్షల మందిని అటువైపుకు దారి చేసి నడిపించినటువంటి గొప్ప దేవుడు. అదే సమయంలో శత్రు సమూహము రథముల మీద, ఫరో రథముల మీద తరుముకొని వచ్చినప్పుడు సముద్రములో అటు ఇటు గోడవలే ఉన్న నీటిని కలగజేసి ఒక్కరిని కూడా మిగిల్చకుండా శత్రువులందరినీ నాశనము చేసినటువంటి దేవుడు. కాబట్టి శత్రు సమూహము, ఈ లోక అధికారైనటువంటి సాతాను, వాని అనుచరులు ఎన్ని పన్నాగాలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఆకర్షణలు మన వైపుకు తీసుకొచ్చినప్పటికీ వాని ఆకర్షణలన్నిటి మీద మనకు విజయం అనుగ్రహించి సరళమైనటువంటి మార్గంలో ఈ సంవత్సరం అంతా సంఘమంతటిని మనందరినీ నడిపించే గొప్ప దేవుడు మనకు ధైర్యపరిచి భయపడకుడి, గంతులు వేసి ఆనందించుడి అని మనకు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు.
కాబట్టి మన జీవితంలో పోయిన సంవత్సరం అంతా ఏ ఏ పరిస్థితుల్లో సంతోషించి ఆనందించలేకపోయినామో, ఏ ఏ పరిస్థితుల్లో మనకున్నటువంటి సమస్తాన్ని కోల్పోతూ వచ్చామో, దాన్నంతటినీ ఈ సంవత్సరం అంతా సమకూర్చేటటువంటి గొప్ప దేవుడు ప్రొవైడెడ్. ఆయన మీద ఆధారపడి ఆయన్ను హత్తుకొని ఆయనే నిజమైన దేవుడని ఎరిగి ఆయన్ను స్తోత్ర గీతము చేస్తూ ఆయన్ను స్తుతించి ఆరాధించే ఆయన ప్రజలముగా మనం ఉండాలి. ఆయన సొత్తుగా ఆయన చేతులలో చెక్కబడినటువంటి వారముగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే 41వ అధ్యాయం యెషయా గ్రంథం 41వ అధ్యాయం యెషయా గ్రంథం 41వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 12, 13 వచనాలు, 10, 11 వచనాలు చదవండి. ఓ దినాంతముల నుండి మ్మ్. నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. భయపడకుము, ఆ, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొనేటటువంటి దేవుణ్ణి. కాబట్టి నువ్వు భయపడిన అవసరం లేదు. నీకు సహాయం చేస్తాను, నీకు నేను తోడై ఉంటాను అని అభయముతో కూడినటువంటి ధైర్యాన్ని ఆయన మనకు అనుగ్రహించి తన చేతులు మనలను చెక్కుకొని ఆదరించి పోషించి బలపరుస్తున్నటువంటి గొప్ప దేవుడు. మన జీవితంలో ఈ సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి క్రియను, ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేస్తాను. మీరు జీవితాల్లో ఏదైతే కోల్పోయినావో ఆ పంటనంతటినీ, ఆ సంవత్సరాలన్నిటినీ సమకూర్చి గంతులు వేసి కడుపారా తిని మీరు సంతోషముతో నన్ను ఆరాధించే ఆత్మీయతలోనికి మిమ్మల్ని తీసుకొని వస్తాను అని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. అటువంటి సంతోషముతో ఈ ఉదయకాల సమయంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును చేపట్టి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారముగా, ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరినప్పుడు సంతోషముతో ఆనందముతో ఆయన కొరకై సాక్షులముగా ఆయన నిర్మించిన మార్గాల్లో నడుచుకునే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. యోబు యొక్క జీవితంలో మనం పరీక్షించినట్లయితే యోబు సమస్తాన్ని కోల్పోయినాడు. అయినప్పటికీ తన యథార్థతను కానీ, తన మార్గాన్ని కానీ, దేవుని యందు తనకున్నటువంటి విశ్వాసాన్ని కానీ ఏమాత్రమూ విడిచిపెట్టలేదు. యోబు గ్రంథం 27వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం యోబు గ్రంథం 27వ అధ్యాయం యోబు గ్రంథం 27వ అధ్యాయం 4, 5, 6 వచనాలు దయచేసి చదవండి. ఉచ్చరించట్లేదు. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నాను ఏమాత్రమో నిందింపకుండా నా యథార్థతను నేను గట్టిగా పట్టుకున్నాను. మీరు చెప్పే మాటలు నేను ఏమాత్రం వినను. లోకుల మాటలు వింటే చెడిపోతాం. లోకస్తులు చెప్పిన మాటలకు లోబడితే లోకంలోకి వెళ్ళిపోయి తిరిగి పాపములో కలిసిపోతాం. అందుకనే దేవుని కట్టడలు, దేవుని నియమాలు, దేవుని మాటకు ఉన్నపాటున లోబడితే మనకు ఆశీర్వాదం, మన సంఘానికి ఆశీర్వాదం తెచ్చేవారముగా మనం ఉంటాం. మన పిల్లలకు ఆశీర్వాదం పెట్టి పోషించి భద్రపరిచి శేషించిన యవ్వన జీవితంలో వారిని కూడా తగినటువంటి సాక్షులుగా సిద్ధపరిచే తల్లిదండ్రులుగా, పెద్దలుగా మనము సంఘంలో చలామణి అయ్యేవారంగా ఉంటాం. అందుకనే యోబు తన యథార్థతను ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ విడిచిపెట్టను అని చెప్తూ వచ్చాడు. దానికి కలిగిన కారణం ఏంటో 23వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. 23వ అధ్యాయం యోబు గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 10, 11, 12 వచనాలు.
ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. వాట్ అబౌట్ అవర్ సెల్ఫ్? మన జీవితం ఏంటి? మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దేవుడు ఎన్నిసార్లు మనల్ని గద్దించి ఆదరించి సరిచేయాలని చూసినప్పటికీ దేవుని మాట నిరాకరించి త్రోసివేసి మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే యోబు భక్తుడు చెప్తాడు, నేను అంతా కోల్పోయినా పర్వాలేదు, కానీ ఆయన కట్టడలను ఆయన నోటి మాటను అనుసరించి మాత్రమే నేను జీవిస్తాను. నా సొంత అభిప్రాయాన్ని అనుసరించి ఏమాత్రము నేను నడుచుకోను. ఆయన తీర్మానమే స్థిరం, ఆయన ప్రకారమే నేను జీవిస్తాను. ఆయనందు నా నమ్మకాన్ని ఏమాత్రము వమ్ము చేయను. అందుకే 42వ అధ్యాయంలో కోల్పోయిన సమస్తాన్ని రెండంతలుగా రెట్టింపు చేశాడు. రెండంతల బహుమానాన్ని భక్తుడైనటువంటి యోబుకు దేవుడు అనుగ్రహించాడు. ఆ బహుమానము నీకు నాకు కూడా ఈ సంవత్సరంలో ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అయితే ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం జీవించి మన సొంత జ్ఞానాన్ని, మన సొంత ఆలోచనలను, మన సొంత మాటలను, మానవులు చెప్పే ఆలోచనలను పక్కకు పెట్టి కేవలము దేవుని మీదనే మనం ఆధారపడితే, ఆయన వాక్య ప్రకారం నడుచుకునేదానికి ఇష్టపడితే, ఆయన వాగ్దానాలను చేపట్టి వాటిని స్వతంత్రించుకుంటే మన జీవిత పర్యంతము మనతో ఉండి, మనలో ఉండి, మన కుటుంబంతో ఉండి, మన సంఘంతో ఉండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, మన పక్ష చేసే అద్భుత కార్యాలు కన్నులారా చూసి సంతోషముతో ఆనందముతో గంతులు వేస్తూ ఆయన్ను స్తుతించి ఆరాధించే వారముగా మనం ఉంటాం. అట్టి విధానంలో దేవుని కృపావాక్యానికి, సత్యవాక్యానికి మనలను మనం అప్పగించుకొని, మనలను మనం ప్రతిష్ఠించుకొని ఈ నూతనమైన సంవత్సరం మొదటి దినాన దేవునికి ఆయన చేసిన అద్భుతమైన ఆశ్చర్యకార్యాలకు మనం అప్పగించుకున్న వారమై సత్యముతో, ఆత్మతో, హృదయాంతరంగములో మన శరీర ప్రాణాత్మ దేహములను అప్పగించి ఆయన్ను స్తుతించినట్లు దేవుడి వాక్యాన్ని మన కొరకై ఆశీర్వదించునుగాక. అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. ఆరాధనలో ప్రవేశించక మునుపు సండే స్కూల్ ఉందమ్మా? సండే స్కూల్ లేదా? ఏం పలకరే? సండే స్కూల్ ఉందా లేదా? లేదు. అట్లా చెప్పండి. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. (224వ పాట అనుకుంటాను. జీవపు దాత నా హృదయంలోనికి రా. ఎంతమ్మా నెంబర్? (427) 26, 27. కొత్త పాఠ్య పుస్తకాల్లో 27, పాత పాఠ్య పుస్తకాల్లో 26, 24. జీవపు దాత నా హృదయంలోనికి రా అనే పాట పాడుకుందాం. దయచేసి వరుసల్లో నిలబడండి, ముందుకు రండి. ఇక్కడ 427 మీద జీవపు దాతనా హృదయములో నికిరా, నూతన వెలుగు నూతన అనుభవ అందరికీ నిమ్ము. నూతన వెలుగు నూతన అనుభవ అందరికీ నిమ్ము. నూతన జన్మమును మాకు సగి నూతన ముగమము చేయన్. నూతన జన్మమును
సుందరునిగా చేయుము. జీవపు దాతనా హృదయములో నికిరా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన వాక్కులను మాకొసగి నూతన గీతము నేర్పు. నూతన వాక్కులను మాకొసగి నూతన గీతము నేర్పు. నూతన రాగమును మాకొసగి నిత్యము స్తుతి పొందుము. నూతన రాగమును మాకొసగి నిత్యము స్తుతి పొందుము. జీవపు దాతనా హృదయములో నికిరా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన శాంతిని అందరికొసగి నూతన మార్గము చూపు. నూతన శక్తిని అందరికొసగి నూతన మార్గము చూపు. నీదు మహిమ కొరకై నాకు నూతన నడక నేర్పు. నీదు మహిమ కొరకై నాకు నూతన నడకను నేర్పు. జీవపు దాతనా హృదయములో నికిరా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన పాత్రగను నన్ను చేసి నీదు మహిమతో నింపు. నూతన పాత్రగను నన్ను చేసి నీదు మహిమతో నింపు. నూతన ఆయుధముగా మము చేసి శత్రువును ఓడించు. నూతన ఆయుధముగా మము చేసి శత్రువును ఓడించు. జీవపు దాతనా హృదయములో నికిరా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. కూర్చోండి. ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి మార్చి క్లుప్తముగా బిగ్గరగా అందరూ కలిసి ఆమీన్ అని చెప్పేటట్లు మనం ఇప్పుడు ఆరాధనలో ప్రవేశిద్దాం. ఒక సహోదరుడు ఆరంభించండి. మీరు తీసుకోకుండా వాళ్ళు చేస్తారు. ఇంకా స్టార్ట్ చేయండి ఎవరో ఒకరు.